మార్స్‌పై నివసిస్తూ ఎర్రని ప్రదేశాన్ని చూస్తూ తాజా సలాడ్ తింటున్నట్లు ఒకసారి ఊహించుకోండి. ఇది సైన్స్ ఫిక్షన్ అనుకుంటున్నారా? కాదు. నాసా మరియు స్పేస్ ఎక్స్ వంటి ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఇప్పటికే అంతరిక్షంలో పండించగలిగే స్థాయికి చేరుకున్నాయి. అయితే గురుత్వాకర్షణ శక్తి, అదే గ్రావిటీ అంటాం కదా, గ్రావిటీ లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయి? మనం నిజంగా మార్స్‌పై వ్యవసాయం చేయగలమా? ఈరోజు తెలుసుకుందాం. అంతరిక్షంలో పంటలు పండించడం ఒక ప్రయోగం మాత్రమే కాదు, ఇది ఒక అవసరం. ప్రస్తుతం ఆస్ట్రోనాట్స్ భూమి నుండి తీసుకువెళ్లిన ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్పై ఆధారపడుతున్నారు. కానీ నాసా మార్స్ లేదా చంద్రునిపై దీర్ఘకాలం జీవనాన్ని సుసాధ్యం చేయాలనుకుంటున్నాయి. దానికోసం హైడ్రోపోనిక్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మొక్కలు పెరగాలంటే మట్టి, నీరు కావాలి. హైడ్రోపోనిక్స్ మెథడ్లో నీటితోనే మొక్కలను పెంచవచ్చు. భూమి మీద గ్రావిటీ వల్ల నీరు మట్టి లోపలికి క్రిందికి లాగబడుతుంది. కానీ స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వలన నీరు తేలియాడుతుంది. స్పేస్లో నీటి అందుబాటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల స్పేస్లో హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లెట్యూస్, క్యాబేజ్, రాడిష్, మస్టర్డ్ గ్రీన్స్, చిల్లీ పెప్పర్స్, డ్రాఫ్ వీట్ వంటి వాటిని విజయవంతంగా పండించగలిగారు. మార్స్పై పెద్ద హైడ్రోపోనిక్ ఫామ్ని నిర్మించాలి అంటే సరికొత్త టెక్నాలజీ అవసరం. నాసా మరియు స్పేస్ ఎక్స్ ఇప్పటికే దీనిపై పరిశోధనలు మొదలుపెట్టాయి. స్పేస్లో వ్యవసాయం సులభం కాదు. నీటి సమస్యలు, రేడియేషన్, లో గ్రావిటీ వంటి చాలా సమస్యలు ఉంటాయి. స్పేస్లో హైడ్రోపోనిక్స్ వల్ల భూమిపై కూడా వ్యవసాయ రంగానికి నూతన మార్గాలు సిద్ధమవుతున్నాయి. తక్కువ నీటి ఉపయోగంతో సిటీ గార్డెనింగ్, డెజర్ట్ ఫార్మ్ వంటి అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా ఫ్యూచర్లో వ్యవసాయంలో చాలా వినూత్న మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయం మీద మక్కువ ఉన్నవారు ఇటువంటి టెక్నిక్స్ని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. మార్స్పై హైడ్రోపోనిక్ వ్యవసాయం భవిష్యత్తులో సాధ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.